ఏంటి ఆ వీరుడు తాకగానే సముద్రం గడ్డ కట్టిపోతుందా? అంతేకాదు, ఇంకో వీరుడు తాకితే శత్రువులు బండరాయిగా మారిపోతారు. అలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, 7 ఉన్నారు. 7 వేరు వేరు మనుషులు. వాళ్ళ దగ్గర 7 వేరు వేరు శక్తులు. వాళ్ళనే సూపర్ 7 వారియర్స్ అని అంటారు. కానీ ఒక రాత్రి వాళ్ళంతా అదృశ్యమైపోయారు. అసలు ఏ శాపం ఆ సూపర్ 7 వారియర్స్ ని మింగేసింది? ఆ 7 చిరంజీవి యోధులు వాళ్ల మాటతోనే ప్రపంచాన్ని మార్చేయగలరు. అటువంటి 7 శక్తి యోధులను మళ్లీ కనిపెట్టి తీసుకువచ్చే బాధ్యత ఒక శక్తిహీనుడైన యువకుడికి ఇచ్చారు. వీధిలో ఆడుకునే పిల్లలు కూడా అతని పనికిరానివాడు అని అవమానిస్తూ ఉండేవారు. కానీ ఆ యువకుడి చేతిలో పడింది ఆ 7 యోధులు రచించిన శక్తి గ్రంథం. దాన్ని తీసుకోవాలని చూసింది ఒక దుష్ట శక్తుల రాణి. కానీ ఆ గ్రంథం ఎందుకని ఆ యువకుణ్ణి ఎంచుకుంది? ఒక 3 తలల నాగిని ఆ అనాథ యువకుడి ముందు ఎందుకని తల వంచింది? ఈ భయంకరమైన కథని మీరు వినకపోతే ఇప్పుడే వినండి ఈ కథని. కేవలం డబ్బు కోసమే ఈ పిచ్చివాడు ఆ భయంకరమైన 3 తలల సింహంతో పోరాడుతున్నాడా? వీడికి పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఇంద్రపురి రాజ్య ప్రజల దృష్టి అంతా ఈ రోజు విద్యుత్ పైనే ఉంది. అతనిప్పుడు ఆకలితో ఉన్న 6 అడుగుల 3 తలల సింహం ఎదురుగా నిల్చున్నాడు. అతని కళ్లల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. కానీ అతని చెవులకు మాత్రం వాళ్ళ మాటల అవమానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. పారిపోరా పిరికి వెదవా! నీ కన్నవాళ్ళెవరో కూడా నీకు తెలీదు. నేనెప్పుడో చెప్పాను వీడి నానమ్మని ఇంద్రపురి రాజ్యం నుండి వెళ్ళగొట్టాలని. ఇక చాలు, ఆపండి. ఇప్పటి నుంచి ఎవరు నన్నేమీ అనలేరు. అప్పుడే ఆ సింహం విద్యుత్ గుండెలపైకి ఎక్కింది. విద్యుత్ తన బలమంతా ఉపయోగించి దాన్ని దూరంగా విసిరేయడానికి చూస్తున్నాడు. కానీ ఆ సింహం ఆకారంలో చాలా పెద్దగా ఉండడంతో విద్యుత్ పై గట్టిగా దాడి చేసింది. విద్యుత్ నోట్లో నుండి రక్తం బయటకు వచ్చింది. ఆ సింహం నోటి నుండి కూడా రక్తం కారుతోంది. కానీ ఆ రక్తం ఇంతకు ముందు అది ఓడించి తిన్న యోధులది. అక్కడ కూర్చుని పోటీలను చూస్తున్న ఆచార్య అశ్వత్థామ ఎప్పుడైతే విద్యుత్తుపై సింహం కూర్చోవడం చూశాడో ఒక్కసారిగా లేచి ఇలా అన్నాడు, ఇది ఖచ్చితంగా రఘువంశ రాఘవ్ భార్యకి చెందిన లాకెట్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు లేదు, నేను ఇతన్ని చావనివ్వను. ఇతన్ని నేను కాపాడాలి. అక్కడ విద్యుత్ తన చేతులతో ఆ సింహం పంజాని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే ఆచార్య అశ్వత్థామ మెరుపు వేగంతో వచ్చి విద్యుత్ని ఆ మైదానంలో నుండి వేగంగా బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు మైదానంలో ఒక ప్రకటన వినిపిస్తుంది, 50 కోట్లు గెలిచే ఈ పోటీ నుండి విద్యుత్ ఓడిపోయాడు. అది వినగానే విద్యుత్ కోపం కట్టలు తెంచుకుంది. వదలండి నన్ను. మీ వల్లే నేను ఈ రోజు 50 కోట్ల బంగారు నాణాలను గెలుచుకోలేకపోయాను. మీకేం వస్తుంది నన్ను ఇలా కాపాడితే, నన్ను ఇలా ఓడేలా చేస్తే? విద్యుత్, ఆ సింహం నిన్ను కూడా ఓడించి తినేది. నేను నువ్వు చావబోతున్నావని అర్థమయ్యి కాపాడాను. తింటే తిననివ్వండి దాన్ని. ఇప్పుడు అలా బ్రతికి నేనేం సాధించాలి? అంతా వృధా అయిపోయింది. నా చేతిలో ఒకే ఒక్క అవకాశం ఉండేది, 50 కోట్లు గెలిచి అంతా సరిచేయడానికి. మీరు నా కలని కాల్చేశారు అంటూ విద్యుత్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. విద్యుత్ ఎవరిని అవమానించాడో కూడా అతనికి తెలీదు. కానీ ఇప్పుడు తనకి ఏం జరగబోతుందో బాగా తెలుసు. డబ్బు సంపాదించడానికి వెళ్ళావా? వంశ గౌరవాన్ని మట్టిలో కలపడానికి వెళ్ళావా? ఆయన ముందు నువ్వు ఒక చిన్న పిచ్చుకవి. నువ్వు పెద్దాడి అయిపోయావనుకుంటున్నావా? ఇంకా నీకసలు జీవితం అంటే ఏంటో కూడా తెలీదు. అక్కడ కూర్చున్న పెద్దవాళ్లతో అలా మాట్లాడొచ్చా? దీంట్లో నీ తప్పేం లేదు విద్యుత్. తప్పంతా నాదే, ఈ నానమ్మదే. నేను నిన్ను బలవంతుడు అనుకున్నాను, కానీ నీకే శక్తులు లేవు. బాధపడుకున్నానమ్మా. మీరు ఏడవకండి. తప్పులు జరుగుతూ ఉంటాయి. నేను అవి సరి చేసుకుంటాను. అసలేమేందో చెప్పండి. సరే నాన్న, ముందు నువ్వు నాకు మాట ఇవ్వు. ఈ రోజు నువ్వు ఆచార్య అశ్వత్థామని అవమానించినట్టు ఇలా ఇంకెప్పుడు చేయనని మాట ఇవ్వు. చాలా పెద్ద తప్పు అయిపోయింది నానమ్మా. ఈ రోజు నుండి నేను ఇలాంటి తప్పుని మరి ఇంకెప్పుడు చెయ్యను. నేను నీకు మాటిస్తున్నాను. అది ఇవాళ మీ నాన్న గుర్తొచ్చాడు. 20 ఏళ్ళయింది వాడు ఈ ఇంటి నుంచి నన్ను వదిలిపెట్టి వెళ్ళి. నానమ్మా, నాకు ఈ రోజు అన్ని తెలియాలి. మా నాన్న ఎవరు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు తిరిగి రాలేదు? కూర్చో నాన్నా. ఈ రోజు నీకు అన్నీ చెప్తాను. నేను దాస్తున్న ఆ రహస్యం గురించి కూడా. నానమ్మ మాటల్లో ఏదో గాంభీరత. అది ఎలా ఉందంటే సంవత్సరాల నుండి దాస్తున్న రహస్యం ఈ రోజు బయటపడబోతోంది అన్నట్టు. విద్యుత్, నీకీ విషయం తెలుసా? విశ్వంలో 7 మహాయోధులుండేవారు. వాళ్ళనంతా సూపర్ 7 వారియర్స్ అని పిలిచేవాళ్ళు. ఆ 7 యోధులు ఎంత శక్తివంతులంటే వాళ్ళ పేర్లు వింటేనే శత్రువుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. నానమ్మ, నాకు తెలుసు. కానీ వాళ్ళంతా ఏదో రహస్య శక్తి వల్ల అదృశ్యం అయిపోయారట కదా? అదృశ్యం కాలేదు నాన్న, వాళ్ళని బంధించారు. ఇక నీ తండ్రి కూడా వాళ్ళలో ఒకడు. ఏంటి, నా తండ్రి సూపర్ 7 యోధుల్లో ఒకడా? అదెలా సాధ్యం?
అది విన్న విద్యుత్ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. నానమ్మ అతని చేతిని గట్టిగా పట్టుకొని, అవును నాన్న, నీ తండ్రి పేరు రాఘవ్ రఘువంశీ. థండర్ బ్లేడ్ అనే పేరుతో ఈ ప్రపంచం అతన్ని గుర్తు పెట్టుకుంది. పంచభూతాలని అదుపులో పెట్టుకున్న ఈ యుగపు మొట్టమొదటి యోధుడు. నస్ఫర్ సామ్రాట్ ర్యాంక్ ఉన్న గొప్ప యోధుడు. కానీ నానమ్మ, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు తిరిగి రాలేదు? ఇది 30 సంవత్సరాల ముందు జరిగింది. అక్కడ సూపర్ వారియర్ల యుద్ధం మొత్తం విశ్వంతో 7 యోధులు, 7 వేరువేరు శక్తులు కలిగిన వాళ్ళు. ఆ 7 ఒకరిని మించి ఒకరు యోధులు. వాళ్ళ ముందు ఎవరూ కూడా నిల్చోలేరు. నానమ్మ మాటల్లో గర్వంతో పాటు దుఃఖం కూడా ఉంది. ఆమె తర్వాత ఏం జరిగిందో చెబుతుంది. ముందుగా మీ నాన్న రాఘవ్ రఘువంశీ థండర్ బ్లేడ్ మెరుపు శక్తి కలిగిన మహాయోధుడు. అతని దగ్గర ఉన్న వేగంతో దాడి చేస్తే శత్రువుకి అసలు అర్థం కాదు వాళ్ళకి గాయాలు ఎలా అయ్యాయో. నీ ఈ బల్లెం మీ నాన్న యొక్క దివ్యాస్త్రం, విద్యుత్ వజ్ర. ఈ బల్లెంతోనే మీ నాన్న ఎన్నో యుద్ధాలు గెలిచాడు. అందుకేనా ఈ బల్లాన్ని నేను మాత్రమే వాడగలను? అవునురా. 2వ యోధుడు మహావేద ఐస్ గార్డెన్, నీటి మంచు శక్తుల వీరుడు. ఇప్పుడు చూస్తున్న వేద చాలా కాలం అయిపోవడం వల్ల కొంచెం బలహీనంగా కనిపిస్తున్నాడు. అతను ఎంత శక్తివంతుడంటే ఒక పెద్ద సముద్రాన్ని మొత్తం గడ్డ కట్టించగలడు. ఏంటి, మహావేద కూడా ఆ 7 ఒక్కడా? అవును నాన్న. 3వ యోధుడు నీ గురువు ఆచార్య అశ్వత్థామ, ద లెజెండ్ టైగర్. ఆయనతోనే నువ్వు ఈ రోజు గొడవ పడి వచ్చావు. అగ్నిశక్తుల యోధుడతను. నీకు తెలియదు నీ గురువు ఎంత గొప్పవాడో. ఒక సమయంలో అతని కోపం ముందు రాజ్యాలు మాడిపోయేవి. కానీ అతని సమస్త శక్తులని సంకెళ్లతో బంధించారు. 4వ యోధుడు దేవనాగ్, ఎర్త్ షాడో, భూమి శక్తుల యోధుడు. అతను భూమి నుండి ఏదైనా బయటికి తేగలడు. అతనికి భూమిలో ఉన్న ప్రతి లోహం, ప్రతి రాయి, ప్రతి జీవిపై నియంత్రణ ఉంది. అందరూ అంటారు అతను తన శక్తుల్ని వాడి మొత్తం కొండల్ని పిండి చేశాడని. మరి మిగతా 3? 5వ యోధురాలు మహారాణి వాయుదేవి, ద విండ్ క్వీన్, గాలి శక్తుల యోధురాలు. ఆమె నోరు తెరిస్తే తుఫాన్ వచ్చేది. 6వ యోధుడు బ్రహ్మ ఋషి కశ్యప్, ద స్పేస్ వారియర్. అతనికి ఆకాశ శక్తులుండేవి. అతను అంతరిక్షాన్ని ఆపగలడు, కాలాన్ని కూడా ఆపగలడు. అతని పైన ఎవరు దాడి చేయలేరు, ఎందుకంటే అతడు దాడి చేసేటప్పుడు సమయాన్ని ఆపేస్తాడు. మరి 7వ యోధుడెవరు? 7వ యోధుడు అందరికన్నా రహస్య యోధుడు, అఘోర్ తంత్రిక్ శివాన్స్. అతను పంచభూతాలను కలిపి యంత్రశక్తిని, ప్రాణశక్తిని కలిపేవాడు. చావు బతుకులు 2 అతని చేతుల్లో ఉన్నాయి. అందుకే అతనే బ్రహ్మచక్ర సీల్ను తయారు చేశాడు. వీళ్ళు 7 యోధులు. వీరు యోధులే కాదు, అన్నదమ్ములు, ఒక కుటుంబం. మీ నాన్న ఎప్పుడూ అంటుండేవాడు, మేము 7 శరీరాలం కానీ ఒకటే ఆత్మ అని. ఎప్పుడు ప్రమాదం వచ్చినా అందరం కలిసే యుద్ధం చేస్తాం, ఎవరూ మనల్ని ఓడించలేరు అని. కానీ ఆయనకి ఏమైంది నానమ్మా? ఆయన ఎటు వెళ్ళాడు? ఎందుకని రాలేదు? 20 సంవత్సరాల ముందు ఒక రాత్రి నీ తండ్రి దగ్గరికి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఏంటంటే ఏదో పెద్ద ప్రమాదం ముంచుకు రాబోతుందని. ఈ విశ్వం మొత్తం దానివల్ల అంతం కాబోతుందట. 7 యోధులని ఒక రహస్య ప్రదేశానికి పిలిచారు. 20 ఏళ్ల క్రితం ఒక రాత్రి రాఘవ్ రఘువంశీ అతని ఇంటి నుండి వెళ్లే ముందు అతని చేతుల్లో అదే దివ్యాస్త్రమైన బల్లె ఉంది. అమ్మా, ఒకవేళ నేను తిరిగి రాకపోతే విద్యుత్కి నా బల్లెం ఇవ్వు. వాడికి చెప్పు అతని తండ్రి వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదని. మేము ఈ విశ్వాన్ని కాపాడడానికి ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది.
బిడ్డ నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు కదా. నా మనవడు ఇంకా పుట్టను కూడా లేదు. వాడు తండ్రి లేకుండా ఎలా జీవించగలడు? అమ్మా నేను నీకు మాట ఇవ్వలేను, కానీ ఏదైనా దారి దొరికితే నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఒకవేళ తిరిగి రాకపోతే నా కొడుకుకి చెప్పు, నీ తండ్రి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి తన ప్రాణాలు త్యాగం చేశాడని. అలా రాఘవ్ రఘువంశీ ఇంటి నుండి బయలుదేరాడు. 7 యోధులు కలిసి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కదిలారు. మీ నాన్న వెళ్ళాడు, ఆ 6 యోధులు కూడా వెళ్ళారు. కానీ తరువాత ఏం జరిగిందో తెలీదు. వాళ్ళు వెళ్ళారు కానీ వెనక్కి మళ్ళీ రాలేదు. 1 వారం గడిచింది, 1 నెల కూడా గడిచింది, 1 సంవత్సరం కూడా అయిపోయింది. ఎలాంటి సమాచారం లేదు, ఏ ఊసు లేదు. ఏదో భూమి మింగేసినట్టు అంతా మాయమైపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత 2 వీరులు తిరిగొచ్చారు. వారే అశ్వత్థామ, మహావేద. వాళ్ళు కూడా శక్తిహీనులై తిరిగొచ్చారు. కానీ నానమ్మ, ఆ మిగిలిన 5 యోధులను ఎవరో ఒకరు వెతకాల్సింది. రాజ్యాలు, సామ్రాజ్యాలు ఎవరో ఒకరు ఏదైనా చేయాల్సింది. విద్యుత్ వాళ్ళని వెతకడానికి వెళ్లారు కానీ అతనికి ఏమీ తెలియలేదు. కొంతమంది వాళ్ళు చచ్చిపోయారని అంటుంటే, కొంతమంది వాళ్ళు వేరే ప్రపంచంలో ఇరుక్కున్నారని, ఇంకొంతమంది వాళ్ళు శక్తులు పెరగటం వల్లే వేరే రూపానికి మారి ఈ విశ్వాన్ని కాపాడుతున్నారని చెప్పారు. మరి నిజమేంటి నానమ్మా? నిజం ఎవరికీ తెలియదు విద్యుత్. కానీ ఒకటి మాత్రం తెలుసు, వాళ్ళు ఏ రోజైతే వెళ్లారో ఆ రోజే లోకంలో దుష్ట శక్తులు మేల్కొన్నాయి. రాజ్యాల్లో యుద్ధాలు పెరిగి దుష్ట శక్తుల బలం పెరిగింది. ఆ యోధులు ఏ శక్తినైతే ఎదిరించడానికి వెళ్లారో దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. అంటే ఇదంతా అబద్ధమేనా? అలాంటి ప్రమాదమే లేదా? లేదు విద్యుత్, ఏదో ఒక దుష్ట శక్తి ఆ యోధుల ప్రాణాల్ని బంధించే ఉంటుంది. మీ నాన్న అంత మూర్ఖుడు కాదు. ఎవరో ఒకరికి అసలు ఏం జరిగిందో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒకరోజు నువ్వు మీ నాన్నని వెతకాల్సి ఉంటుంది. నానమ్మ చెయ్యి విద్యుత్ మెడలో ఉన్న లాకెట్ని తాకింది. అది మెరుస్తూ ఉంది. ఈ లాకెట్ మీ అమ్మది. మీ అమ్మ కూడా ఒక గొప్ప యోధురాలు. ద లైట్నింగ్ రోజ్ అని ఆమెను పిలిచేవారు. మీ నాన్న అదృశ్యమైనప్పుడు నిన్ను నాకిచ్చి అతన్ని వెతకడానికి వెళ్ళింది. అప్పటి నుండి తను కూడా కనిపించకుండా పోయింది. అమ్మ కూడా వదిలేసిందా? అంటే నేను పూర్తిగా అనాథనా? లేదు నాన్న, నువ్వు అనాథవి కావు. మీ అమ్మ నాన్న ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకరోజు నువ్వు వాళ్ళని కనిపెడతావు. అవునానమ్మా, నేను వాళ్ళని కనిపెడతాను. నేను నీకు మాటిస్తున్నాను. విద్యుత్ మీ నాన్న వెళ్ళేటప్పుడు నాకొక విషయం చెప్పాడు. అమ్మా, ఒకవేళ మేమిది చెయ్యలేకపోతే ఒకరోజు ఎవరో ఒకరు వస్తారు. అతను సాధిస్తాడు. అతను బ్రహ్మయోధుడవుతాడు. ఈ ప్రపంచాన్ని శాంతి వైపు నడిపిస్తాడు అని. బ్రహ్మయోధుడా? అంటే నన్ను? అవును విద్యుత్, నీ తండ్రి నువ్వు ఆ 7 యోధుల కలని సాధించి బ్రహ్మయోధుడు అవ్వాలని, నీ తండ్రి సాధించనిది నువ్వు సాధించాలని కలగన్నాడు. అతను కిటికీలో నుండి బయటికి చూశాడు. మెల్లిమెల్లిగా రాత్రి చీకటి పోయి ఉదయపు సూర్యుడు వచ్చేశాడు. నానమ్మ, నేను నీకు మాటిస్తున్నాను. నేను బ్రహ్మయోధునవుతాను. ఆ 5 యోధులను వెతుకుతాను. వాళ్ళ లోకంలో లేకపోతే నేను వారి కోరికను ఖచ్చితంగా నెరవేర్చుతాను. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది విద్యుత్. విద్యుత్ మళ్ళీ కిటికీలో నుండి బయటికి చూశాడు. అతనికి ఒకటి అనిపించింది. 7 మహాయోధులు, పంచభూతులకు అధిపతులు. అటువంటి యోధులు ఏమీ చేయలేకపోయారు. అలాంటిది నేను ఒక్కడిని ఏం చేయగలను? అప్పుడే అతని లాకెట్ నుండి మెరుపులొచ్చాయి. అతని చేతుల్లో ఉన్న బల్లెం కూడా మెరిసిపోతుంది. అతని చేతిపై ఒక మెరుపుల నాగుపాము కూడా మెరుస్తూ చుట్టుకుంది. ఇక్కడేం జరుగుతోంది? విద్యుత్, నువ్వు ఒంటరిగా లేవు. నీ తండ్రి, నీ తల్లి శక్తులు నీతోనే ఉన్నాయి. నువ్వెప్పుడైతే సిద్ధంగా ఉంటావో నీకు ఆ 7 మహాయోధుల శక్తులు కూడా వస్తాయి. నేనిది చేయగలను లేదో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. 7 యోధులు కలిసి చేయలేనిది ఈ బ్రహ్మయోధుడు ఖచ్చితంగా చేయగలడు. విద్యుత్ తన బల్యాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. అతని కళ్లల్లో ఇప్పుడు భయం కాదు, దృఢ సంకల్పం కనిపిస్తోంది. నానా, అమ్మా, మీరెక్కడున్నా సరే నా కోసం ఎదురు చూడండి. నేను వస్తున్నాను. ఈసారి నేను అందరినీ కాపాడి తీసుకొస్తాను. 7 యోధుల రహస్యం ఒక బాలుడి సాహస యాత్ర మరియు ఒక కలగా మిగిలిపోయింది. అతను దాన్ని పూర్తి చేయగలడా? బ్రహ్మయోధుడు కాగలడా? అతను ఆ 5 మహాయోధుల్ని వెనక్కి తీసుకురాగలడా? అన్నింటికన్నా పెద్ద ప్రశ్న, అసలు ఎవరా శక్తి ఆ 5 మాయం చేసింది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.